అప్పటోళ్ళు వాడుతుర్రు జిల్లెడ పాలు అదే. ఎందుకు మీరు మీరు మస్తు పెట్టుకున్నారు అప్పుడు? జిల్లవాలు, ఆవాలు, ఎల్లిగడ్డలు అవి నెత్తి నొప్పులకు దగ్గు సర్ది అయితే మీ మా అవ్వ బాగా పెట్టుకుంటుండే మొక్కలకు మొత్తం మొత్తం జిల్లెడ వాళ్ళే పెట్టుకుంటున్నామే. జిల్లవాలు మన ఆవాలు ఎల్లిగడ్డలు నూనె అవి నెత్తికి ఇంత అంతా పెట్టుకొని నెత్తికి మొత్తం అదే పెట్టుకుంటుండే. ఎండలో వండుకుంటే సర్ది కొంచుకున్నప్పుడు ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు గోళీలు వచ్చి అది గిట్ట అంతా అడ్డమైన గోళీలు అవి. మరి అప్పటోళ్ళే గట్టుకున్నారు మీ అసంటోళ్ళు ఇంకా జర నయం. ఇప్పుడు నీ అంత గట్టిగా మేము కూడా ఉండం. ఎందుకంటే మీరు అప్పుడు జొన్న రొట్టెలు కారం దంచుకొని మందులు కొట్టకూరు కానీ మిరప చెట్లకి ఏంటికి అట్లా ఏమి గిట కొనకూరి అడ్డమైన ఏమి తినకూరి. నూనెలు గిట కుసుమ నూనె పట్టించుకుంటారు కదా తినకుండా. ఆ నూనె ఇట్లా వంట చేస్తుంటే ఇక్కడ బయటకు వాసన వస్తుండే. ఇదేం లేదు, ఇది ఒట్టిగా మన తౌడు బుక్కినట్లు. ఇక అప్పట్లెక్క రాదే. అప్పుడు మీరు మీరు కారం పొడి అంటే గిట దంచుకుంటుర్రి, వడ్లు ఏమో బియ్యం దంచుకుంటారు, రొట్టెలు ఎక్కువ తింటుర్రి. మరి ఏ చేను పొంటి పోయినా మిరప చెట్లు వేసినా కానీ బీరకాయలు అవుతుండే, వంకాయలు అవుతుండే, చిక్కుడుకాయ అవుతుండే, టమాటా అవుతుండే, ఉల్లిగడ్డ ఉంటుండే. బీరకాయలు వంకాయలు అవుతుండే. జొన్నలు పెట్టే టైంలో, శనగలు పెట్టే టైంలో అప్పుడు మా చేనులో మీరు పెట్టేటప్పుడు ఇటు ఎట్లుంటుండే? ఆడనే గుడాలు వేసుకుంటారు, ఆడనే తాలిపేస్తుర్రి. అక్కడి ఉంటుండే అదే అక్కడి నుండి అన్ని ఇంటికెళ్ళి కూడా పోయి అదే ఆమె వారం రోజులు ఉంటుండే గుడిసేసుకొని ఆనే ఆనే వాడుకుంటుండే. వాగు వైపు గడిపొచ్చుకుంటుండే, వంట చేసుకుంటుండే. ఆనే వారం రోజులు ఉంటుండే. నేను కూడా చూస్తుండే చిన్న ఉన్నప్పుడు. ఆమె అన్ని చాలా ఉంటుండే. ఆ కళ్ళం చేస్తే కూడా చాలా పాబందిగా చేస్తుండే. ఒక ఏడు దొన్న పెట్టినాం శేఖర్ వాళ్ళు ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు శేఖరన్న చేసేటప్పుడు పెట్టినాం. ఇక పెడితే రాసి అవుతున్నది. మీ అప్ప ఎంత తీసుకున్నారు అక్కడ ఆపద సంగతి వాడు. ఇక మీ అమ్మ నలుగురు అయితే మనమే ఎగబోతా ఉండే అని ఇక నేను పొలకాటు నేను కొడుతుంటే ఇక పోసినాక అంటది ఇంకా చిన్న సగం ఉన్నది. మళ్ళా డైరెక్ట్ మళ్ళా కళ్ళంలో పోసి మళ్ళీ దొక్కియాలి. తినది దొక్కియాలి అంటది. చుట్లు దింపి విడిచిపెట్టి తెల్లారిపోతామంటే మాకు ఏదైనా ఎట్లా మేతనాన్ని వేస్తుంది కదా చీల దూడ పడ్డది. ఇక దూడను కొట్టుకొని వచ్చిండు. అయితే ఆయన అప్పుడు అంతా అట్లా చేస్తుండే. కొబ్బరికాయ అన్ని అవి కంకిలు ఉన్నాయి రాతాయి. ఎక్కడ ఎక్కువ వస్తాయి రాతాయి. ఇక మళ్ళీ పట్టి ఆ జొన్నలు మా శేఖర